కొనసాగించడం అదేం లేదు సార్. ఇక్కడ మేము ఉంటాము, ఉండడానికి సిద్ధమయ్యే డోర్స్ తీయకపోతే ఫస్ట్ మా పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి నైట్ 1 వరకు 2 వరకు స్టే చేశారు. తలుపులు తీయమని వాళ్ళ ఫాదర్కి మెసేజ్ కూడా పెట్టారు మేము వస్తున్నామని. అయినా తలుపులు తీయలేదు. మరి ఆ పాప కాలేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. ఈ పాపతో పాటు నేను వచ్చాను. నిన్న కూడా చాలా టైం వెయిట్ చేశాను, అప్పటికి తలుపులు తీయలేదు. తీయకపోతే మేమే డోర్ కట్ చేసేసి మేమే లోపలికి ఎంటర్ అవడం అనేది జరిగింది. మేము ఎంటర్ అయిన తర్వాత ఆయన ఎక్కడి నుండో వచ్చారు. వచ్చేసి మాకు తెలియకనే ఎవరు ఈ డోర్ తీశారు ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద రాడ్ పట్టుకొని మా మీద అటాక్ ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. మీరు వాళ్ళపై దాడి చేశారంటూ కూడా మీ భర్త దువర్సి నిన్న పోలీసులు కంప్లైంట్ జరిగింది. మమ్మల్ని హత్య చేయడానికి వచ్చారు, మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారంటూ కూడా మీపై కంప్లైంట్ ఇచ్చారు. ఇదే విధంగా అర్థం చేసుకుంటారు. మా పిల్లలు, మా ఇల్లు, మా హక్కు. దాడి అనేది ఎవరు చేశారో అన్ని వీడియోస్ లో ఉన్నాయి. మేము ఏ దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. కామ్ గా వచ్చాము ఇంట్లోకి ఎంటర్ అవ్వాలని. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి రన్ అవుతున్నాయి. దానివల్ల మా భవిష్యత్తు పోతుంది, మా పిల్లల భవిష్యత్తు పోతుంది. చాలా రాంగ్ గా బయట ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి మేము తట్టుకోలేక లోపలికి ఎంటర్ అయ్యాం. దగ్గర 1 ఇయర్ అవుతుంది. డిస్టర్బెన్స్ అనేది సీఎం వరకు కూడా ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఎలక్షన్స్ ముందు నుండి కూడా ఉంది. ఇంతకుముందు పలాస కూడా మా పిల్లలు వెళ్ళారు. అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో అతడు ఉండేవాడు, అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా ఇలాగే అడిగారు. అప్పుడు కూడా డోర్స్ తీకన్నా పిల్లలకి చాలా, వాళ్ళ బ్రదర్ దువార్ శ్రీధర్ వాళ్ళ నాన్నమ్మ చాలా అవమానించారు. వాళ్ళే మెయిన్ ఇదంతా రూట్ కోస్. వాళ్ళే ఈ న్యూసెన్స్ అలా చేస్తూ మా ఫ్యామిలీని ఎక్కువగా న్యూసెన్స్ చేస్తూ ప్రతిసారి మా పిల్లల లైఫ్లో, మా లైఫ్లో ఎంటర్ అవుతూ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు శ్రీని గారు వాళ్ళ బ్రదరు, మదరు. ఎవరు అడ్డుకుంటున్నారు? మీకు 2 కుటుంబాలు కలవకుండా మీరు మొదట్లో బాగా ఉండేవారంట కదా, ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు 0 స్టేజ్. నా మ్యారేజ్ అయినప్పటికీ పొలిటికల్ గా మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ 3 times మా ఫాదర్, మా తాతగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, నేను కంటెస్ట్ చేశాను. నేను జడ్పీటీసీ, మా ఫాదర్ ఎంపీపీ. తర్వాత ఆయన 2006లో జడ్పీటీసీగా చేశారు. ఆయన 2005 వరకు పాలిటిక్స్ అనేవి మాకు బాగానే ఉండే. నేను పాలిటిక్స్ లో ఉన్నంత వరకు నో కాంట్రవర్సీలో ఒక సిస్టమేటిక్ ఒక 2006 ఆయన పాలిటిక్స్ అంటే ధర్మాన ప్రసాదరావు గారితో కూడా, సత్యవతి గారితో వితిన్ 6-7 months ఆయన జీవనం కాదు కదా. ఇన్నాళ్ళు నేను రాజకీయాలు చేసినప్పుడు నా మీద ఎట్లాంటిది లేదు. ఆయన 2006లో వచ్చి 6-7 months లో అందరితో ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఇష్టానుసారం బిహేవ్ చేస్తూ మంచి చెడు లాగా ఏదో దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు బ్రాండ్ నాది, నేను హైలైట్ అవ్వాలి, వ్యక్తిగత ఎప్పుడు ఆలోచనలతో ఏది పడితే ఆ రకంగా బిహేవ్ చేయడం, ఇష్టానుసారం రాజకీయంగా ఏదో దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏదో చిన్న అటాక్ ఇచ్చేస్తారని ఒక రకమైన క్రియేషన్ తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పబ్లిక్ పట్టించుకునే పరిస్థితులు లేదు, అలానే కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎప్పుడు ఫెయిల్యూరే. ఇక్కడ కానీ అక్కడ కానీ మేము ఎక్కడ కూడా మా నేమ్ని, మా ఫేమ్ని డ్యామేజ్ అయ్యేటట్టు బిహేవ్ చేస్తే మేము ఓడుకునే ప్రసక్తి ఉండదు. ఆయన నేటివ్ ప్లేస్ పలాస, వాళ్ళ అమ్మ బ్రదర్స్ అందరం ఇళ్ళకి ఢిల్లీ తీసుకొని బిహేవ్ చేసుకోమనండి. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. కంపవ్వాలంటే వాళ్ళ కుటుంబాలను కానీ ఇక్కడ మా ఫ్యామిలీని, మా పిల్లల్ని కంపు చేస్తానంటే మేమేం డిమాండ్ చేయం. మేము ఇక్కడ ఉండడానికి వచ్చాము. మేము దీంట్లో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు నడకూడదు అనేది మా డిమాండ్. ఆవిడే వస్తారు మేము టార్చర్ చేయడం ఏంటి? ఆవిడ మా ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటి? డైరెక్ట్ ఇళ్లలో ఒక పెద్ద ఆవిడ, ఒక 3 పిల్లలు ఉండే ఆవిడ స్నేహితురాలుగా మా ఇంట్లోనే ఆవిడ ఉండడం ఏంటి? నవ్వుతాడు ఆవిడైనా. ఎవరైనా ఒక మేజర్ పిల్లల్నే ఫ్రెండ్స్ ఇంటికి మనం పంపించము. నీకు ఒక భర్త, నీకు ఒక పిల్లలు, ఒక వ్యవహారము ఉన్న ఆవిడవి నువ్వు నా ఇంట్లో వచ్చి ఫ్రెండ్ అనుకో నువ్వు స్టే చేయడం ఏంటి? టూర్లు వెళ్ళడం ఏంటి? ఏమనంటే ఫ్రెండ్స్ టూర్లు వెళ్తారు అంటారు. ఎవరైనా ఇంకొక హస్బెండ్స్ తోని నీ హస్బెండ్ వదిలేసి ఇంక ఫ్రెండ్స్ అనుకుని ఎక్కడైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మా వ్యక్తిగత జీవితాల్లో ఆవిడ దూరి మా పరువు ప్రతిష్టలు ఆవిడ రోడ్డు మీదకి లాగేసి మేం బయటపడలేక మేము గౌరవాలతో బ్రతుకుతున్న మాలాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మా లైఫ్లో లేని ఇష్యూస్ ని ఈ రకంగా ఆయనకి ట్రాప్ చేసేసి అవి ఫూల్ అయిపోయాడు ఇతడు అనేది బయట సొసైటీకి తెలుస్తుందని దాన్ని సమర్థించుకుంటూ మమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నాడు. నేను అసలు ఎటువంటి రిలేషన్స్, ఎటువంటి స్నేహపూర్వక సంబంధాలు, ఆయన నాకు మంచి గైడ్, మంచి ఫిలాసఫర్, అలాంటి వ్యక్తిని ఏదో ఇల్లీగల్ ఉన్నాయంటూ కూడా వాళ్ళు రోడ్డుకి ఇచ్చారు. అలాంటప్పుడు నేను ఆయనతో ఏ ఇల్లీగల్ లేవంటే ఎలాగ నమ్ముతారు? అవసరమైతే నేను మ్యారేజ్ వరకు వెళ్తానంటే కూడా ఆవిడ స్పష్టం చేయండి. శ్రీని గారితోనే కాదు సార్, చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనేది టెక్కల్లో టాప్ కాదు. చాలా మంది పిల్లల జీవితాలకు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి అన్యాయంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి డబ్బులు డిమాండ్ చేయడం అనేది ఆవిడ వృత్తి. అది
నేనైతే ఏ హత్యాయత్నాలు లేవు. గౌరవంగా మా ఇంటికి మేము ఎంటర్ అయ్యాము. ఆ గౌరవాన్ని ఆయన కోలుగొట్టేస్తున్నాడు. ఆయనే రోడ్డు ఎక్కిపోతున్నాడు. ఆయనే తాగిసి ఉన్నట్టున్నాడు. నైట్ పెద్ద రాడ్ తీశాడు. ఆయనే మా మీద అటాక్ ఇవ్వాలని చెప్పి మేమే ఆశ్చర్యపోయి మా దగ్గర ఆయన ఎప్పుడు ఇంతవరకు అలా డ్రింక్ చేయడము అలా బిహేవ్ చేయడం. అంటే నా వల్ల దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబం రోడ్డున పడిపోయింది అంటే ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది వల్ల రోడ్డు మీద పడిపోవాలి కదా. అంటే 25 సంవత్సరాల్లో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు, చాలా మంది మహిళలు రాజకీయాలు చేసి ఉంటారు. అంటే చాలా మంది వల్ల రోడ్డున పడిపోవాలి. మరి ఎప్పుడు రోడ్డు మీద పడిపోయింది, ఇప్పుడే ఎందుకు రోడ్డు మీద పడిపోయారని చెప్తున్నారు వాణి గారు? మరి ఆవిడకి మీరు ఈ క్వశ్చన్ అడగండి. అంటే మీరు అంటే రాజకీయాల్లో 2 సంవత్సరాలు తెచ్చుంటారు, వాణియే తీసుకొచ్చారు. అలాంటిది శ్రీనివాస్తో మరి ఒక కార్యకర్తగా ఉంటూ అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం అంటే టెంపుల్స్కి వెళ్తాను అంటున్నారు. కేవలం తన భర్తని ఆవిడే ట్రాప్ చేసింది అని ఆవిడ ఆరోపిస్తున్నారు. ఏంటి దేవాలయాలకు వెళ్తున్నారంటే ఇప్పుడు మీరు కూడా దేవాలయాలకు వస్తారంటే శ్రీని గారు పట్టుకెళ్తారు. దేవాలయాలకు ఎవరు వెళ్తారన్నా పట్టుకెళ్తారు. నియోజకవర్గంలో దగ్గర ఇప్పుడు ఒక 1000 మందికి పైగా తిరుపతి తీసుకెళ్ళి ఉంటారు. అతను ప్రోటోకాల్ తిరుపతి అంటే స్వామి దర్శనం అందరూ చేసుకోవాలని కోరుకుంటారు. చాలా మంది వెళ్ళి ఉంటారు. అలాగే నేను కూడా వెళ్ళాను. దాంట్లో తప్పే ఉందో నాకైతే తెలీదు. కేవలం ఇదంతా రాజకీయ లబ్ధి కోసం దువ్వాడి వాణి గారు చేసిన అంత నాటకం. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీని నేను ట్రాప్ చేయడం కాదు, ఆవిడే నన్ను ట్రాప్ చేసి నన్ను ఇరికించి నా ద్వారా నన్ను ఒక పావుగా చూపించి టికెట్ పొందడానికి ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు రోడ్లెక్కి నానా గందరగోళం చేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్నీ అవాస్తవం, దేంట్లో కూడా వాస్తవం లేదు. నేను ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్తో సహా చూపించాను. ఆవిడ చెప్పింది అంతా కూడా అబద్ధం అండి. శ్రీను కుటుంబ సభ్యులు వాళ్ళ పాప కూడా వాళ్ళ భార్య కూడా వాళ్ళు కలవద్దామంటే ఆవిడే మాధురి కలవనివ్వట్లేదంటూ కూడా వాళ్ళు ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏంటి కలుద్దామంటే మాధురి ఆపేస్తుందంటే 10 మంది వస్తే నేను ఆపేయగలను? నేను ఒక్కదాన్ని ఏం చేయగలనండి? వాళ్ళు అంతమంది వస్తే అది ఫ్యామిలీ మ్యాటర్ అండి. వాళ్ళ ఫాదర్తో కావాలంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడుకోమనండి. నాకేంటి సంబంధం? ఇందులో నన్ను లాగాల్సిన అవసరం ఏంటుంది? మీ ఫ్యామిలీకి ఏదైనా ఇష్యూ ఉంటే మీ ఫ్యామిలీతో మీరు చూసుకోండి, అంతేగాని నన్ను నా ఫ్యామిలీని బయటకు లాగద్దు. ప్రత్యేకంగా చూస్తే అంటే దువ్వాడ శ్రీనివాస్తో మీకునే సంబంధం ఏంటి? అంటే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, మాధురితో అంత క్లోజ్గా ఉండాలి, కారణం ఏంటి? ఏ సంబంధం లేకున్నా సంబంధం ఉందని క్రియేట్ చేసిన వ్యక్తి దువ్వాడ వాణి. ఇలా సంబంధం ఉందని క్రియేట్ చేసి ఇరు ఫ్యామిలీస్ని రోడ్డు మీద పెట్టిందే దువ్వాడ వాణి. ఇలా రోడ్డు మీద పెట్టిన తరుణంలో నేను ఒంటరి అయిపోయినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అప్పటి నుంచి మేము ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది తర్వాత ఎక్కడ దారి తీస్తుందో నాకైతే తెలీదు. ఇంతకు మించి మా మధ్యన ఎటువంటి ఫాల్స్ రిలేషన్షిప్స్ లేవు. ఈవిడన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది. ఈ 25 ఇయర్స్లో లేనిది ఇప్పుడు ఈ 60 ఇయర్స్లో ఇతను చేయాల్సిన అవసరం అతనికి కూడా ఏమీ లేదు. ఈవిడ స్వయంకృత ప్రాతాలే ఇవన్నీ. మేడం, మీకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉందంటున్నారు, శ్రీనివాస్తో కలిసి ఉందంటారు. ఇప్పుడు ఈయనతో కలిసి ఉండడం వల్ల మీ ఫ్యామిలీలో మీకు మీ హస్బెండ్ నుంచి ఇబ్బంది రాలేదా? ఎందుకు రాలేదండి? ఈవిడ క్రియేట్ చేసిన సీన్స్ వల్ల నా ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు పడ్డాం. నా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవిడే ఇబ్బందులు పడాలని చెప్తున్నారు. నా పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవిడకే ఆడపిల్లలు కాదు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ ఆడపిల్లలు ఇంకా సెటిల్ అయ్యారు, నా ఆడపిల్లలు ఇంకా భూమిలోనే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంటే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ హస్బెండ్తో తేల్చుకోండి, మీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫాదర్తో తేల్చుకోండి, అంతేగాని నా లైఫ్ని రోడ్డు మీద పెట్టకండి. అది మీరు తేల్చుకోండి, లేదంటే మీరు కోర్టుకెళ్ళి తేల్చుకోండి, అంతేగాని నన్ను అయితే ఇష్యూస్ లాగకండి, నన్ను అయితే డిఫేమ్ చేయకండి. మేడం గారు, ఇప్పుడు మీ కుటుంబం ఉందంటారు, అంతా మీ కుటుంబకి ఇబ్బంది అయినప్పుడు మీకు పిల్లలు ఉన్నారంటున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అలాంటప్పుడు అంత సన్నిహితంగా అంత రోజుల తరబడి ఉండాల్సిన అవసరం ఏంటి వచ్చింది ఆవిడకనేది ప్రధానమైన ఆరోపణ. మరి రోజుల తరబడి ఉండాల్సి వచ్చినప్పుడు, ఈ రోజుల తరబడి ఉన్నప్పుడు 2 సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు వచ్చారో ఆవిడకి అడగండి. మేడం, ఇప్పుడు శ్రీనివాస్ గారికి సంబంధించి మీరు అంటున్నారు అడల్ట్ అనేది తప్పు కాదు, భవిష్యత్తులో అంటే అది కలిసి ఉండడం తప్పు కాదు అన్నారు. భవిష్యత్తులో అంటే మీరు మీ హస్బెండ్కి ఏమైనా డైవర్స్ చేస్తున్నారు, లేకపోతే శ్రీనివాస్ గారిని ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరికి సంబంధించి, శ్రీనివాస్ గారికి మీకు సంబంధించి? ఇంకా ఫ్యూచర్ కోసం మేమేం డెసిషన్స్ తీసుకోలేదండి. ఏదైనా మేము డెసిషన్ తీసుకుంటే, ఏదైనా డిసైడ్ అవుతే ముందు మీకే ఛానల్స్కి అందరికీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరి మేము ఇద్దరం చెప్తాం. తన కూతుళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే మాధురికి రావడం వల్ల మా పిల్లలకి పెళ్లి కావాల్సి ఉంది, ఈవిడ చేసిన క్రియేషన్ వల్లే మా పిల్లలకి ఈరోజు అనేక ఇబ్బందులు వస్తున్నాయి, సమాజంలో వెళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని వాణి గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈవిడికి ఒక పాపకు పెళ్ళి, ఇంకో పిల్లకి పెళ్లి కావాల్సి ఉంది, నా పిల్లలు ఇంకా పెరగాల్సి ఉంది, నా పిల్లలకి పెళ్లి కావాల్సి ఉంది. మరి నా పిల్లలకి ఎవరండి రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఎవడు? ఈవిడ చూస్తుందా? ఈవిడ పెళ్లి చేస్తుందా? ఈవిడ చేసిన తప్పులకి నేనెలాగా రెస్పాన్సిబుల్ అవుతాను? ఈవిడ అన్ని తప్పులు చేసి, ఈవిడంతా క్రియేట్ చేసి, ఈవిడ నన్ను ట్రాప్ చేసి
ప్రతిదీ ఈవిడ చేసి ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఎవరండి రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఎవరండి పెళ్లి చేస్తారు? నా పిల్లలకి ఎవరు పెంచుతారు? ఈ ఆల్మోస్ట్ వీళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు. వీళ్ళ పాపకు పెళ్లి అయిపోయింది, ఇంకొక పాప సెటిల్ అయిపోయింది. నా పిల్లలు ఇంకా 8th క్లాస్, 9th క్లాస్, 3rd క్లాస్ చదువుతున్నారు. వీళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్? నా ఆడపిల్లలకి ఎంతసేపు నీ ఫ్యామిలీ అయినా, నాకు ఫ్యామిలీ లేదా? నువ్వే ఒక మహిళవా? నేను మహిళను కాదా? సాటి మహిళను కూడా చూడకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తావే. నేను చేయలేనా నీ మీద ఎలిగేషన్స్? నేను అనలేనా? నేనంటే ఇవన్నీ ఇప్పుడు ప్రెస్ మీట్లో రావా? కానీ నా తల్లిదండ్రులు నాకు సంస్కారం అనేది నేర్పించారు. నీ తల్లిదండ్రులు నీకు సంస్కారం నేర్పించలేదు. నువ్వు ఒక సంస్కారహీనురాలు. ఇంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వస్తుంది మీకు రేపు మీ పాపలకి మీ పిల్లలకి ఏదో సమస్య వస్తాయి కదా, ఎందుకు శ్రీనివాస్ గారితో అయితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉండొచ్చు అనుకోవచ్చు కదా, ఎందుకంటే క్లోజ్ ఉండాల్సిన ఇవన్నీ మీకు ప్రెస్ మీట్ పెట్టి శ్రీని గారు చెప్తారండి. మొత్తం రేపు ప్రెస్ మీట్ పెట్టి శ్రీని గారు మీతో మాట్లాడతారండి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? జనరల్గా ఆవిడ ఇష్టం ఆరోపణ చేస్తున్నారు, ఆవిడ ట్రాప్ చేసింది, లేకపోతే మా కుటుంబం ముందు బాగానే ఉంటుంది, మా పిల్లలతో ఆవిడతో మంచి బాండింగ్ ఉండేది, చాలా బాగా చూసుకునేవారు. ఎప్పుడైతే మాధురి అనే అమ్మాయి మహిళ ఆయనతో ఫ్రెండ్షిప్ అయిందో అప్పటి నుంచే మా పిల్లల్ని ఆయన చూడడం మానేశాడని ప్రధాన. నేను కూడా అదే చెప్తున్నాను. నేను ట్రాప్ చేయడం కాదు, ఆవిడే నన్ను ట్రాప్ చేసింది. ఆవిడే నన్ను రాజకీయాల్లోకి పిలిచింది. ఆవిడే నాకు పదవులు ఇచ్చింది. ఆవిడే శ్రీని గారితో తిరిగని చెప్పింది. ఆవిడే కార్యక్రమంలో చురుగ్గా పార్టిసిపేట్ చేయమని చెప్పింది. ఇవన్నీ నన్ను ట్రాప్ చేసి శ్రీని గారికి నాకు ఏదో ఉందని బయట సమాజానికి సృష్టించి బయటకు బ్యాడ్ ప్రాపగేట్ చేసి టికెట్ కొట్టేయాలన్న ఆలోచనతో ఈ కుట్ర చేసి అలాగే టికెట్ సంపాదించుకుంది. కానీ ఈవిడ చేసిన తప్పులు అధిష్టానం గుర్తించింది. ఈవిడ టికెట్ కాన్ఫిడెంట్ తెలుసుకుంది. శ్రీని గారు మాత్రమే టికెట్ అర్హులు అని తెలుసుకుని మళ్ళీ శ్రీని గారి టికెట్ ఇవ్వడం జరిగిందండి. మేడం గారు మీకు శ్రీనివాస్ అయితే ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఫ్రెండ్షిప్ పై నడుస్తుంది. నిన్నటి నుంచి వీళ్ళు చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కి బయటకు వచ్చిన సొసైటీలో ఈ రూమర్స్కి ఇంకా మేము ఫర్దర్గా ఏం డిసైడ్ అవుతాం అనేది మేము ఫర్దర్ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ చెప్తాం. అంటే ఇప్పుడు వచ్చిన ఈ రూమర్స్ ఈ యూట్యూబ్లో ఈ ఛానల్స్లో ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదండి, వీటిని సొసైటీ ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు మా ఇద్దరు ఓన్లీ ఫ్రెండ్సే, మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదని కూడా ఎవరు నమ్మరు కదా. ఇది అన్నీ వచ్చింది నిజమే అనుకుంటారు కదా, ఎందుకంటే మీకు ఏం జరిగింది అనేది డెప్త్కి వెళ్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. సో వీటన్నిటికీ ఫర్దర్గా ఇంకా ఇవన్నీ వచ్చాయి కాబట్టి మేము ఎలాగ ఇంకా ఉండాలి, ఎలా డిసైడ్ అవ్వాలని ఫ్యూచర్లో మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను అందరికీ చెప్తాను. మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మ్యారేజ్ వరకు ఉందా? డైవర్స్ ఆయనకి డైవర్స్ అవ్వలేదు, మీకు కూడా డైవర్స్ అవ్వదు మీరు చెప్తున్నారు కదా. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకునే రైట్ ఎక్కడ లేదండి. డైవర్స్ ఒకవేళ అయితే పెళ్లి చేసుకునే ఇది ఉంటుందేమో, ఇంకా తెలియదు, అది ఫర్దర్గా ఆలోచించాలి.